అదంతా ఏం లేదులే వివేక్. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. పెళ్ళైన నీకు తెలిసిన విషయమే కదా. అవునవును అంకుల్, మీరు చెప్పింది నిజమే. కానీ మరీ ఇలా ఇంటి ముందే గుడిసె కట్టుకుని ఉండే అంత సమస్య ఏమొచ్చిందా అని నా డౌట్. చూడు ముచ్చటైన జంట రాహుల్ అభి. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే చూడటానికి ఎంత బాగుంటుందో తెలుసా? అలాంటి వాళ్ళు ఇలా విడివిడిగా ఉన్నారంటే కాస్త బాధగా అనిపిస్తుంది కదా అంకుల్. కొన్నిసార్లు పరిస్థితులు చిన్న చిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో చూపిస్తూ ఉంటాయి. అవి అవసరానికి మించిన శిక్షలను వేస్తూ ఉంటాయి. కాలం కలిసి రాకపోతే అనుభవించక తప్పదు, అంతే. మీరు చెప్తున్నవన్నీ జీవిత సత్యాలు అంకుల్. కానీ నాకు కావాల్సింది చిలక గోరింకల్లా కలకలాడుతూ ఉండాల్సిన రాహుల్ అభి కాపురం ఇలా ఎందుకు చేసుకున్నారో, అయినా గుడిసె వేసుకునేంత దూరం ఎందుకు వచ్చిందా అని. అంతటి సమస్య ఏమై ఉంటుంది అంకుల్? అదేం లేదులే అన్నయ్య, చాలా చిన్న సమస్య. కాకపోతే కాస్త రాహుల్ బాబుకి కోపం ఎక్కువగా తెప్పించిన సమస్య. త్వరలోనే నా తప్పేమీ లేదని రాహుల్ బాబు తెలుసుకుంటారు. నన్ను మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటారు. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అన్నయ్య. రాహుల్ గురించి నాకు తెలుసు కదమ్మా. వాడి కోపం ఎక్కువ కాలం ఉండదులే. మళ్ళీ నిన్ను అర్థం చేసుకుని త్వరలోనే కలిసిపోతారు, చూస్తూ ఉండు. అలా జరుగుతుందని నేను కూడా నమ్ముతున్నాను. నాన్నగారికి కాళ్ల నొప్పులు తగ్గడం లేదమ్మా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఏం పనిచేయడం లేదు. దానికి సంబంధించి నువ్వేమైనా మందు ఇవ్వగలవా? నువ్వు ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏదో మొదలు పెట్టావని, ఒకసారి వచ్చి ఆ మెడిసిన్ వాడమని రాహుల్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుని వచ్చేసాం. వాడు నాకు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నావా? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నా నీకు వాడు డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడమ్మా. నీ మీద వాడికి ఎంత ప్రేముందో ఆలోచించు. అన్నయ్య, మందు తీసుకొస్తానుండండి. ఈ మందు రోజుకి 2 సార్లు కాళ్ళకి రాసి బాగా మర్దన చేయమనండి అన్నయ్య. సరేనమ్మా. అమ్మా, డబ్బులు తీసుకో. అయ్యో వద్దన్నయ్య, వద్దొద్దు. పర్లేదు తీసుకో అమ్మా. వద్దొద్దన్నయ్య. పర్లేదు తీసుకో అమ్మా. అన్నయ్య సరే, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. సరేనమ్మా, వస్తానమ్మా. పదనాన్న. విన్నారా మావయ్య? రాహుల్ బాబే ఫోన్ చేసి మరీ చెప్పారంట. విన్నానమ్మా, విన్నాను. నా కొడుకు మనసు నాకు తెలీదా? వాణ్ణి నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేడు కూడా. మీ ఇద్దరి మధ్య అడ్డుగోడ ఒక్కసారిగా కూలిపోతుందని నాకు స్పష్టంగా తెలుసమ్మా.